ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. మనం చాలా మిస్ అవుతున్నాం ఆయన నుంచి. ఆగిపోయేనా త్యాగం కదా. కామెడీ, సీరియస్, పెయిన్, సెంటిమెంట్, మైథలాజికల్ సినిమాలు చేశాడు ఆయన, హిస్టారిక్ ఫిల్మ్స్ చేశాడు ఆయన, అన్నమయ్యలో చేశాడు ఆయన, అన్ని క్యారెక్టర్లు మహానటుడు. వేరియేషన్స్ ఇచ్చే నటుడు నాకు తెలిసి తెలుగు సినిమా పుట్టిన తర్వాత లేదు. ఆల్మోస్ట్ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఆయన ఫైట్ చేసిన ఒకే ఒక ఇష్యూ ఏంటంటే, తెలుగు హీరోయిన్స్కి కానీ తెలుగు ఆర్టిస్టులకు కానీ మీరు ఛాన్స్లు ఇవ్వకుండా ఎందుకు మీరు బాంబే నుంచి క్యాష్ చేస్తున్నారు. అదే మాల్లో ఫుడ్ కోర్ట్ లాగా ఏది కావాలంటే హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్నా, హాయ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీతో కూర్చొని మాట్లాడటం. అంటే నేను ఇప్పుడు దాకా ఒక డైరెక్టర్ని సపరేట్, రైటర్ని సపరేట్, యాక్టర్ని సపరేట్, ప్రొడ్యూసర్ని సపరేట్గా ఇంటర్వ్యూస్ చేశా, కానీ ఆల్ మిక్స్ ఫస్ట్ టైం నేను చేయడం. సో అందుకు ఈ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం చాలా ఇండస్ట్రీలో జరిగే విషయాలన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే వచ్చినందుకు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఇవాళ ఈ ఛానల్లో కన్ఫర్మ్ అయింది. అది అదే మాల్లో ఫుడ్ కోర్ట్ లాగా ఏది కావాలంటే అది అట్లా లేదు. ఓకే, నేను స్టార్ట్ చేసే ముందు నేను కోటా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మిలాన్ పర్సన్ ఆయన గురించి మాట్లాడితే అంటే చాలామందికి ఆయన గురించి తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. సో ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. మనం చాలా మిస్ అవుతున్నాం ఆయన నుంచి. మీరేం చెప్తారు సార్? టు బిగిన్ విత్, మన మధ్య లేకపోవడం అనే కొరత కళాకారులకు ఉండదు, అదొక వరం. బాలసుబ్రహ్మణ్యం గారు పోయి చాలా రోజులైంది, మనం మిస్ అవ్వట్లేదు ఆయన్ని. ఆయన సాంగ్స్ ఇంకా వినిపిస్తుంటాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పోయి ఎన్నో సంవత్సరాలు అయింది, ఇప్పటికే మిస్ అవ్వం. ఎందుకంటే విష్ణు సహస్రనామం వినాలన్నా, లేకపోతే కనకధారస్తవం వినాలన్నా, కౌశల్య రామ అని చెప్పి సుప్రభాతం వినాలన్నా ఎప్పుడు వినాల్సిందే. ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు విన్నప్పుడల్లా బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు, అందువల్ల మిస్ అవ్వం. అలాగే కోట శ్రీనివాసరావు గారు కూడా, ఆయన మిస్ అవ్వలేము. కొరత ఎక్కడ వస్తుందంటే, క్యారెక్టర్స్ని కాస్ట్ చేసేటప్పుడు కోట శ్రీనివాసరావు గారు లేడే, ఎలా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు లేడే, ఇప్పుడు ఎట్లా ఈ పాట పాడాలంటే, ఈ వేషం వేయాలంటే, ఎన్ని వేరియేషన్స్ ఇచ్చే నటుడు నాకు తెలిసి తెలుగు సినిమా పుట్టిన తర్వాత లేడు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. ఎస్ రంగారావు గారిని చూసాం, రమణారెడ్డి గారిని చూసాం, నాగభూషణం గారిని చూసాం, ఆర్ నాగేశ్వరరావు గారిని చూశారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి అవటంతో పాటు సాంఘిక సినిమాలు ఎక్కువ వచ్చిన తర్వాత ఈయన రావడంతో చాలా క్యారెక్టర్స్, రకరకాల కామెడీ, సీరియస్, పెయిన్, సెంటిమెంట్, మైథలాజికల్ సినిమాలు చేశాడు ఆయన, హిస్టారిక్ ఫిల్మ్స్ చేశాడు ఆయన, అన్నమయ్యలో చేశాడు ఆయన, అన్ని క్యారెక్టర్లు. ఇది అంటే ఆయన హాల్ మార్క్ ఏంటంటే, కోట శ్రీనివాసరావు గారు చేసేసిన తర్వాత ఒక క్యారెక్టరు మళ్ళీ ఇంకోళ్ళని పెట్టి తీద్దామంటే కుదరదు. ఈ క్యారెక్టర్ ఇంకెవరైతే బాగుంటారండి అంటే తట్టదు, అంత పరిపూర్ణత తీసుకురాగలరు. మహానటుడు. మనం ఒక్కోసారి బాధగా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకపోతే కామెడీ యాక్టర్, ప్రముఖ విలన్ అంటుంటే, ఆయన మహానటుడు అని ఇవ్వాలని బిరుదు. కానీ ఆయన రిప్లేసబుల్. ఆయన లాస్ట్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఆయన ఫైట్ చేసిన ఒకే ఒక ఇష్యూ ఏంటంటే, తెలుగు హీరోయిన్స్కి కానీ తెలుగు ఆర్టిస్టులకు కానీ మీరు ఛాన్స్లు ఇవ్వకుండా ఎందుకు మీరు బాంబే నుంచి క్యాష్ చేస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి క్యాష్ చేస్తున్నారు అని ఒక పాయింట్ రైజ్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రియల్లీ ఐ సపోర్ట్ హిమ్. బట్ ఇక్కడ విశేషం ఉంది. ఆయన లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కాదు, 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఆయన మొదట ఈ స్టార్ట్ చేసింది ప్రకాష్ రాజ్ గారి వల్ల. కానీ ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఎంత గొప్పగా నేర్చుకున్నాడంటే, ఆయన శ్రీశ్రీ కవితలను చదివి ఆస్వాదించగలడు, చలం పుస్తకాలు చదివి అనుభవించగలడు, మళ్ళీ అంత గొప్పగా మాట్లాడగలడు, తెలుగు రాయగలడు, మాట్లాడగలడు, కవిత్వం చెప్పగలడు. తెలుగు మాట్లాడేవాడు మాటలు ఎదురుంటే మొత్తం ఆ భావాన్ని ఆస్వాదించగలిగిన గొప్ప నటుడు ఆయన. ఆ తర్వాత వాళ్ళిద్దరు మంచి స్నేహితులు కూడా అయ్యారు. కానీ వారు ఎందుకు వెళ్తుందంటే, బేసిక్గా కారణం, మనం సినిమా చూసేటప్పుడు విలన్ బాంబే నుంచి వచ్చాడు అనుకోండి, లేకపోతే వేరే భాష నుంచి వచ్చాడు అనుకోండి, మనకి డబ్బింగ్ కనిపిస్తుంది. ఎంత ధైర్యం రా నీకు నా మీదకి రావడానికి, డబ్బింగ్ వాయిస్, ఎంత ధైర్యం రా నీకు నా మీదకి రావడానికి అని చెప్పలేరు. తెలుగు ఎక్కడ ఒత్తు ఎక్కడ పొల్లు ఎందుకు పలకలేరంటే, డబ్బింగ్ ఆర్టిస్టులు తప్పు కాదు అది. షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళ లిప్ మూమెంటు, వాళ్ళ రైమన్ రిథంలో డబ్బింగ్ చెప్పాలి కదా, లేకపోతే లిప్ సింక్ ఉండదు. ఆ బేస్ వాళ్ళకేదో వాయిస్ ఉంటుంది, ఇక్కడ మనం అలవాటైపోయి ఆ బేస్ వాయిస్ని, ఆ ఫాల్స్ వాయిస్ని అనుభవించి ఇప్పుడు మామూలు తెలుగు విలన్లని పెడితే జనం భయపడే విషయం మర్చిపోయారు. వీళ్ళు ఇలా మాట్లాడితేనే విలను అనుకునేట్టుగా మనం కండిషన్ అయిపోయాం ప్రేక్షకులు.
అది ఎంత ఫేక్ అండ్ ఫాల్స్కి మనం అనుభవిస్తున్నప్పుడు మార్కెట్కి వెళ్తామండి, రైతు బజార్కి వెళ్తాం, టొమాటోలు కొనుక్కోవడానికి వెళ్తాం. ఆ టొమాటోలు డాగులు పడి ఉంటాయి, ఏదో కొద్దిగా నల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, మనకి బాగుండదు అంటాం. అదే మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్తే ఎర్రగా ఫ్రెష్గా ఉంటాయి, ప్యాక్ చేసి ఫ్రోజన్ ఒక ఎఫెక్ట్తో. కానీ ఎక్సైన్ వైటమిన్స్ బలం అంతా ఆ రైతు బజార్ టొమాటోలో ఉంటుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్. మనం ఆర్టిఫిషియల్కి అలవాటు పడిపోయి అసలైన ఆస్వాదన పొందలేకపోతున్నాం. అదే కోట శ్రీనివాసరావు గారి ఉద్దేశం కూడా. తెలుగు నటులు, తెలుగు టెక్నీషియన్స్, యాక్టర్స్ వీళ్ళందరూ వస్తే గొప్ప విషయం ఏంటంటే వీళ్ళకి ఉపాధి లభిస్తుంది, లేకపోతే వీళ్ళు కూడా తినాలి అనేది ఉండొచ్చు. అసలు మనం కళని ప్రదర్శించేటప్పుడు ఆస్వాదించే వాళ్ళు ప్రేక్షకులు కదా, వాళ్ళకి ప్యూర్గా ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం తెలుగులో మాట్లాడుకుంటున్నాం, అదే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఇంటర్వ్యూలో ఉండదు. ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, నేను చూసిన ఇంగ్లీష్ సినిమాల్లో ఉన్నట్టుగా ఫేక్ యాక్సెంట్ తీసుకురావాల్సి వస్తుంది. నువ్వు అంతకంటే ఇంకో రకంగా ఏదో ఏదో మాట్లాడుకో, ద టోటల్ ఎఫెక్ట్ ఇస్ గాన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుగు నటీనటుల్ని, తెలుగు టెక్నీషియన్స్ని వాడితే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కోట శ్రీనివాసరావు గారి ఆలోచన. చాలాసార్లు డిస్కస్ చేసాం ఆయనతో. ఆల్మోస్ట్ నాకు 98 నుంచి పరిచయం. ఆ 1998 నుంచి నేను ఆయనతో పనిచేశాను. సో నాకే కదా, నేనంత ఆఫ్టర్ ఆల్ ఆయనతో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన 1985 నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 84 నుంచి పనిచేసిన వాళ్ళు. ప్రాణం ఖరీదు అని ఫస్ట్ పిక్చర్ అంటే ఎంత కింద మీద పడితే ఆయనకు బ్రేక్ వచ్చి ఉంటుంది 84-85లో. 10 ఏళ్ళు నలిగిపోయి ఉంటాడు కదా ఆయన. ఆ తర్వాత ఆయన నిద్రాహారాలు లేకుండా పనిచేశాడు. తెలుగు సినిమాకి సేవ చేసినట్టు. ఆయన డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదో పక్కన పెడితే ఎన్ని క్యారెక్టర్లు బతికించాడు. అలాంటి వ్యక్తి ఫైట్ యాక్చువల్గా వీ హ్యావ్ టు ఆల్సో సపోర్ట్. డెఫినెట్గా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఆయన వీడియోసే కనిపిస్తుంది, కామెడీ అయినా. కాదండి, వీళ్ళందరూ ఆస్తులండి. బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ఆస్తులు. తెలుగు సినిమా ఆస్తి వీళ్ళందరూ నిధి. ఆయనైతే తెలుగు సినిమా కాదు, తెలుగు భాష నిధి ఆయన. కోట శ్రీనివాసరావు గారు ఒక వేటూరి సుందరమూర్తి గారి లాగా, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా, వాళ్ళందరూ ట్రెజర్. ఆ ట్రెజర్ మనం గౌరవించాలి.